రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన. అయ్యా, ఈ రాత్రి రక్తంతో నన్ను కడుగయ్యా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగయ్యా. నా జీవితం కమ్మిమలేని జీవితం అయ్యా, నా పరిస్థితిని మార్చేవాడు నీవేనయ్యా. నా జీవితంలో పాపమైన మళ్ళీ కడుగునయ్యా. రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. నా శాపము, నా పాపాన్ని తీసే రోజై, మా స్థితిగతులు మార్చేవాడు నాయన. ఈ రాత్రి నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడుగు నాయన. నీ అమూల్యమైన రక్తంలో కడుగయ్యా. ఈ ఉపాస కొడుకులో ఈ 200 బిడ్డలు దర్శించు నాయన. బిడ్డలతో మాట్లాడయ్యా. మానవులుగా ఈ మనుషులుగా మేము చెప్తే ఎవరు వినరయ్యా. నీవే ఈ రాత్రి మాట్లాడయ్యా. వచ్చిన ప్రతి బిడ్డని దర్శించు నాయనా. వచ్చిన ప్రతి బిడ్డ పరిస్థితులు మార్చు నాయనా. ప్రతి సాతాన శక్తులన్నీ తొలగించయ్యా. ఈ లోక ఆశలన్నీ తొలగించయ్యా. ఈ లోక తలంపులన్నీ నాయన మానిపివేమని ప్రార్థిస్తున్నారు. కార్యము చేయయ్యా. ఈ చిన్న కొడుకులు దర్శించు నాయనా. ఈ చిన్న కొడుకుని ఆస్వాదించు నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిస్థితులు మార్చువాడులే. మా బాధలు ఎవరు చెప్పుకోవాలయ్యా? మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలయ్యా? మా దుఃఖము ఎవరు చెప్పుకోవాలయ్యా? ఈ రాత్రి ఏ ఆధారము లేదు కాబట్టి నీ మందిరానికి వచ్చావయ్యా. ఏ సహాయం లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చామయ్యా. ఈ గడిలో నీ సన్నిధిలోకి వచ్చి చేతులు చాపుతున్నామయ్యా. నీ సహాయం లేకపోతే బ్రతకలేమయ్యా. నీ సహాయం లేకపోతే బ్రతకలేమయ్యా. ఈ రాత్రి కుటుంబాలన్నీ చూడయ్యా. ఈ రాత్రి
స్పందించు నాయన. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడయ్యా. ప్రతి వారి జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలయ్యా. ప్రతి వారు ఒక స్థితి మార్చబడాలయ్యా. అనేక మంది తల్లులు తన బిడ్డలు మారలేదని, తన బిడ్డలు తల్లి మాట వినలేదని ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డలు చూడయ్యా. ఎంతో మంది తల్లులు నా కుమార్తెలు నా మాట వినలేదు, నా చెయ్యి దాటిపోతున్నారని ఏడుస్తున్నారయ్యా. ఈ రాత్రి ఒక్కసారి బిడ్డలు చూడయ్యా. వారి పరిస్థితులు పట్టును మార్చయ్యా. ఈ రాత్రి నాయన, ఈ రాత్రి పరిస్థితులు బట్టి మార్చు నాయన. దర్శించయ్యా. ఈ రాత్రి బిడ్డలు దర్శించు నాయన. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రతి వారి మీదకి నీ అభిషేకం దిగవచ్చును గాక. ప్రతి బిడ్డ సమస్యలన్నీ కొట్టివేయబడును గాక. ప్రతి వారి పరిస్థితులు మార్పరచబడును గాక. ప్రతి వాళ్ళ గొప్ప ఉత్సవం రగులుకొను గాక. అద్భుత కార్యాలు జరుగును గాక. నీ నామాన్ని మహిమ పొందండి నాయన. ప్రతి బిడ్డను దర్శించు నాయన, దర్శించు నాయన. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రతి కన్నీరు చూస్తున్నవయ్యా, ప్రతి కన్నీరు చూస్తున్నవయ్యా. ప్రతి కన్నీరు ప్రభా, ఈ ప్రార్థన మందుల బిడ్డలు ఆ వారి వారి పరిస్థితుల కొరకు కన్నీరు కారుస్తున్నారయ్యా. వారి స్థితిగతులు మార్చు నాయన. నీకు స్తోత్రము. వారి స్థితిగతులు మార్చు నాయన. వారి పరిస్థితులు మార్చు నాయన. అందరం ఒక్కసారి మనమందరం మోకరించి రెండు చేతులకు చాపి తప్పిట్లు కొడుతూ ప్రభు నామం భయపడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రైట్ నౌ, రైట్ నౌ, రైట్ నౌ. చిన్నారి, థ్యాంక్ యూ చిన్నారి. దర్శిస్తున్నాడు బిడ్డని. ప్రతి బిడ్డని దర్శిస్తున్నాడు బిడ్డ. ప్రతి బిడ్డ దేవుడు దర్శిస్తున్నాడు. గోరి బాబా 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 బాబా. హోలీ స్పిరిట్. హల్లెలూయా. హోలీ స్పిరిట్. హల్లెలూయా. దర్శించునైనా, ప్రతి బిడ్డని దర్శించునైనా, ప్రతి బిడ్డని దర్శించునైనా, ప్రతి బిడ్డని దర్శించునైనా. మాట్లాడు నాయన, మాట్లాడు. పరిస్థితి స్థితిగతి మార్చునైనా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్. హల్లెలూయా. బలముగా దేవుని ఆత్మ పని చేస్తుంది. బలముగా దేవుని కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లార్డ్ దర్శించు నాయనా. యేసు నామములో దర్శించు నాయనా. యేసు నామములో ఈ రోజున వారి పరిస్థితులు మారిపోయి ఒక నూతన బిడ్డలుగా మార్చబడాలయ్యా. ఒక నూతన బిడ్డలుగా మార్చబడాలయ్యా. గ్లోరీ బాబా బాబా బాబా. హోలీ స్పిరిట్. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. నీకు స్తుతులు తండ్రి. అందరినీ చక్కగా దర్శించావు. వారి హృదయాల్లో ఉన్న కలత తొలగిపోయినందుకు వందనాలు. వారిలో భ్రమ పెట్టే ఆత్మను తొలగిపోయినందుకు వందనాలు. వారి జీవితాల్లో స్థిరపరిచినందుకు వందనాలు నాయన. మా బిడ్డలందరినీ దర్శించు నాయన. ఈ రాత్రి కల ద్వారా స్వప్నధరును మాట్లాడండి నాయన. నీ బలమైన కార్యాలు నీ బిడ్డల మీద జరుగును గాక. ఇదిగో మా బిడ్డల కుటుంబాలన్నీ దీవించబడును గాక. వారి పరిస్థితులను మార్చబడును గాక. వారి స్థితిగతులన్నీ మారిపోవును గాక. ఒక నూతన కార్యము జరుగును గాక. ఈ రాత్రి నీ సేవకుణ్ణి ఈ రెండవ రాత్రి నిలబెట్టుకొని మీరే నాతో అందరితో మాట్లాడండి. యేసుక్రీస్తును మడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సంతోషకున్నారు అందరూ ఒకసారి వెళ్ళి చెప్దాం. సరే అందరూ జల్ది గల్లిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ వాలంటీర్స్ సుమంతు వినీతు పిల్లలు కొంతమంది దేవుని ఒక స్పిరిట్ వాళ్ళు అందుకోపోతున్నారు కాబట్టి గొచ్చు కాబట్టి చాలా ప్రమాదకరం. ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆరాధన చేస్తూ నించుంటే భయం, అందుకే నేను చేయలేకపోతున్నాను. దేవుడు తన బలమైన శక్తి నాకు నింపుతున్నాడు. నేను బిడ్డారా, దేవుని అభిషేకం బలముగా ఈ రాత్రి ప్రతిరోజు ఈ 40 రోజుల పరంగా పనిచేస్తుంది కాబట్టి మీరు చక్కగా ప్రభు పాదాలు ప్రతిరోజు ఈ 40 రోజులు ఇలాగ కన్నీటి ప్రార్థన మీరు చేయండి. దేవుని పాదాలు తడపండి. దేవుడి ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మంచిది. దేవుని ఒక చిన్న మాట చదువుకుందాం. సమయం లేదు కనుక మరి ప్రతిరోజు మీరు రావాలి కాబట్టి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు ఈ మాటలు మనందరి పట్ల బహుగా దీవించునుగాక. ఈ రాత్రి ఆరాధనలోకున్న మనందరి జీవితాల్లో ఈ రోజున 2వ దినములో ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, నా యొద్దకు వస్తున్న బిడ్డలు నా సన్నిధిలోనికి నిలిచున్న మీరు, దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడండి. ఒకవేళ మనకి ఏదైనా ఇష్టం అన్నాం అనుకోండి, ఎన్ని ప్లాన్స్ చేస్తామో మనం చెప్పలమ్మా. కానీ దేవుడు ఒక తన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఏదైనా దేవుడు ఇవ్వడానికి సామర్థ్యుడు, శక్తిమంతుడు. ఈ రాత్రి ప్రభు నీకు ఈ 2వ రోజున ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 40 దినాల్లో ఈ 2వ దినాల్లో ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన నీవు, దేవుడు నీతో మాట్లాడుతూ అన్నాడు, నీకు ఏది ఇష్టమో అడుగుని, నేను మీకు ఇస్తానన్నాడు. మనకిష్టమైనది అందరూ కూడా
వారి జీవితాలు బట్టి వారికి ఏదో ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని బట్టి మనం ఏది అడిగినా దేవుడు ఇస్తానంటున్నాడు. ఏదైనా ఇస్తాడంటండి ఆయన అడిగితే. అడగడము నీ బాధ్యత. అదే మత్తయి సువార్తలో ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ చక్కగా మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటున్నాడు. మీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు. మత్తయి సువార్త చదవవసరం లేదు, నేను జస్ట్ అలా చెప్పేస్తాను, మీకు టైం లేదు కాబట్టి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. అడగండి నేను మీకు ఏదైనా ఇస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ 40 దినాల్లో ఈ రోజున ఈ ప్రార్థన వంశాన్ని బట్టి మన జీవితాల్లో ఏది అడిగితే బాగుంటుంది, ఏది అడగాలని నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు, ఏది కావాలని ప్రభు దగ్గరికి వస్తున్నావు, ఒక అడిగితే ఆయన అన్నీ కూడా ఇస్తానంటున్నాడు అనమాట. అన్నీ ఇస్తాడు. ఉదాహరణగా బైబిల్లో మీరు జస్ట్ అలాగే చూడండి, నాకేసి మీరు అందరూ నాకే చూడండి. ఎందుకు పాస్టర్ గారికి చూడమంటున్నానంటే, దైవజనుల వైపు మీరు చూస్తూ ఉంటే ఆ మాటలు మీరు చక్కగా మీ హృదయాల్లోని కార్యసిద్ధి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సేవకుడిని నిలబెట్టుకొని దేవుడే మాట్లాడతాడు. ఒకవేళ మీరు అటు ఇటు చూసారనుకో, ఆ వాక్యం ఏ మాత్రం మన జీవితాల్లో ఫలింపచేయదు. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో ఇక్కడ కూర్చొని నాకు మనందరూ కూడా ఏదో కావాలని మనం అందరం వస్తున్నాం. కాలేని మనిషి ఎవరు కూడా లేరు. బైబిల్లో మనం చూసినట్లయితే జస్ట్ మీకు అలా చెప్పేదన్నమాట. న్యాయాధిపతి గ్రంథంలో అలా చూడండి, మీరేం తీయొద్దు, ఎవరు ఏమి తీయొద్దు, జస్ట్ నేను అలా చెప్పుకొని వెళ్ళిపోతాను. నేను అక్కడ కాలేబు కూతురు ఉంది. కాలేబు కూతురు అంటుంది, తన భర్త ప్రేరేపిస్తున్నాడు ఏమనంటే, మీ నాన్నని భూమి అమ్మని అడుగు. మీరు ఇంటికి వెళ్ళి చదవాలి ఆ మాటలని. అంటే ఆ భర్తకి కాలేబు నుండి ఏదైనా ఒక స్వాస్థ్యం హక్కును పొందాలంటే తనకిష్టం కదా. తన భర్తకి ఏది ఇష్టం అంటే భార్యకి చెప్తున్నాడు అనమాట, మీ డాడీని మీ నాన్నని నాకు భూమిని ఇమ్మని అడుగు. ఇష్టమైంది అడిగింది ఆవిడ. ఆమె ఇష్టమైంది అడిగింది కదా. బిడ్డలారా, నీకేది ఇష్టమో అడుగుడి. రెండవది అన్నాడు, అడుగుడి నేను మీకు ఇస్తాను నేను అంటున్నాడు. అలాగా కాలేబు కూతురు తన భూమిని తనకిష్టముగా తండ్రి వద్ద నుండి బహుమానాన్ని పొందుకుంది. తండ్రి అడిగితే బిడ్డలకి ఏదైనా సరే ఇస్తారు. తలో మొత్తానికి ఏదో అమ్మేనా బిడ్డలకు కావాల్సింది ఇస్తారు. అలాగే రెండవదిగా మనం చూస్తే కొత్త నిబంధనలో ఒక రాజా కుమార్తె తన తండ్రిని సంతోషపెట్టి తన తండ్రిని ఆనందపరిచి, తండ్రి అడుగుతున్నాడు, అమ్మా నీకు ఏది ఇష్టమో అడుగురా, నీకేది ఇష్టమో అడుగు అంటే ఆ బిడ్డ తన రాజ్యంలో ఒక రాజ్యం ఇచ్చేస్తే ఇవ్వడానికైనా అంగీకారంగా ఉన్నాడు మనోడు అయ్యగారు. కానీ ఆ చిన్న కుమార్తె ఏ పాపము తెలియనంటి బిడ్డ పరుగు పరుగున పోయి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న ఏది ఇష్టమో అడగమంటున్నాడంటే అంటే ఆ కుమార్తె అంటది అమ్మతో, ప్రవక్త యొక్క తలను నాకు ఇమ్మను. ఒక చిన్న కుమార్తె జీవితంలో ఏమీ తెలియలేంటి బిడ్డ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏది అడిగితే బాగుంటుంది అని అంటే, అమ్మ యొక్క ఉద్దేశం ఎలాగుందంటే, ఇష్టం ఏంటంటే, ఆమెకి ఇష్టం ఏంటంటే యోహాను తల. చెప్పాలి, యోహాను తల. ఆవిడకి అది ఇష్టమంట.
యోహాను తలను ఎందుకు ఇష్టపడ్డాది ఆమె అని లోపలికి మనం వెళ్ళకూడదు, టైం అయిపోతుంది కాబట్టి. చూడండి బిడ్డలరా, అడిగే విధానం ఒక్కొక్కరి జీవితాలు ఎలాగుంటున్నాయో. మరొక వ్యక్తిని మనం చూస్తే సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి దర్శిస్తున్నాడు. దర్శించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నీకు ఏది ఇష్టమో అడుగన్నప్పుడు ఆయన అన్నాడు, నాకు జ్ఞానం కావాలయ్యా. అంటే ఆ జ్ఞానం ఎటువంటిదంటే భూలోకంలో కానీ ఆయన జ్ఞానాన్ని గురించి ఎక్కడో భూలోకం అంతటా సంచరించినట్టు శాబారాని దేశపు రాణి సొలొమోనుకు జ్ఞానము కనుగోడానికి అంతగా దర్శించడానికి వచ్చింది బిడ్డలారా. నా ప్రభువు ఏమని చెప్పాడు తెలుసా? సొలొమోనా, నీకిచ్చిన జ్ఞానం మరలా భూమి మీద మరి ఎవరికి నేను ఇవ్వని బిడ్డారా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విష్టాన్ని వారు అడిగారు బిడ్డలారా. ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాను నీ జీవితంలో. ఈ ముగ్గురిని మిమ్మల్ని ఎగ్జాంపుల్గా నేను పెట్టాను. ఈ ముగ్గురు ఎగ్జాంపుల్లో ఏది నీకు జీవితంలో కావాలో అది నీ చేతిలో ఉన్నది బిడ్డ. ఈ రోజున మనుషులుగా నీకు స్వార్థంతో నువ్వు ఏదో అడిగితే దేవుడు ఇవ్వడు. ఈ రాత్రి ప్రభుని కలిగిన నీ జీవితంలో, ప్రభు కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో బిడ్డ, దేవునికి నీకు ఇష్టమైనది అడగమంటున్నాడు. నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికి సామర్థ్యుడు. ఈ రాత్రి 2వ రోజున ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో ఉన్న నీవు, ప్రభు సన్నిధిలో కూర్చున్న నీవు, నిజమేనయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా, నా పరిస్థితి అంతా నీకు తెలుసయ్యా, నీ దగ్గర నేను ఏమి దాచిపెట్టగలుగుతానయ్యా, నాకు కావలసింది ఏదో నీకు తెలుసు కదయ్యా, నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదయ్యా, నేను ఏమైనా అడుగుతానయ్యా. నేను అడగాలంటే నా హృదయంలో ఎన్నో ఉన్నాయి ఆలోచనలు, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. నేను అడగడానికి ఆ ఆలోచనలన్నీ కూడా నువ్వు అడిగినా సరే దేవుడు ఇవ్వడు. ఆయనకి ఇష్టమైనది అడిగితే ఏదైనా చేయగలుగుతాడు. ఒకరోజు నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా కోటపట్ల గ్రౌండ్లో ఏమండి హై స్కూల్లో ఉన్నప్పుడు మా ఊరు చాలా కొండల ఏరియా కాబట్టి ఆకాశం చాలా మేదకుండా చాలా పెద్ద కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆకాశం దగ్గరగా ఉన్న టౌన్లోని. ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఏమండి ఆ యొక్క విమానాలు ఫ్లైట్లన్నీ కూడా వెళ్తుంటే సౌండే వినియోలు కానీ అది ఎక్కడ వెళ్తుందో ఏంటన్న సంగతి తెలియదు. ఒకరోజు నేను ఆశించానమాట, సేవలోకి వచ్చిన తర్వాత, సేవలోకి వచ్చినప్పుడు అడిగినప్పుడు, అయ్యా నేను ఒక ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నానయ్యా, అది ఎక్కించు అన్నప్పుడు ఒక హృదయంలో దేవుడు ప్రేరేపించి నేను ఫ్లైట్ ఎక్కగలిగాను. బిడ్డ, ఈ రోజున నీకు కావలసింది అయినా ఇవ్వడానికైనా సామర్థ్యుడు. ఒకరోజు ట్రైన్ వెళ్ళిపోతుంటే నాకు ఇష్టమంది అడిగానంట, అయ్యా ఈ బండి ఆపితే చాలయ్యా, నాకు ట్రైన్ వెళ్ళిపోతుంది, మా ఊరు నుండి వెళ్ళిపోతుంది కాబట్టి మరలా తుని వెళ్ళకుండా అయ్యా నర్సిపడిన రోడ్లో నా బండిని కాస్త ఆపయ్యా అంటే, ఆ బండి నాకు కావాల్సిందేటి, నాకు ఇష్టమైంది ఏంటి, వెళ్తున్న బండి ఆగాలంటే ఆ గడికి నా అవసరత తీర్చాలి. ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గరికి వచ్చే నీ జీవితంలో అన్ని అడగవసరం లేదు, కానీ నా పరిస్థితి, నాకున్న అడ్డుబండలు, నాకున్న అడ్డురాలు నీకు తెలుసు కదయ్యా, నువ్వేమి చేయాలనుకుంటావో చెయ్యి అని అడిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు బిడ్డ. అడగమన్నాడు కదని అన్ని అడిగేస్తే ఎన్నో మానవ జీవితంలో ఈ కోరికలు ఎన్నో ఉంటాయండి. ఈ కోరికలన్నింటిని కూడా ప్రభు పాదాల దగ్గర చంపుకోవడానికి ప్రయత్నం చేయాలా. అలా అడుగడానికి నువ్వు ఆ కెపాసిటీ నీకు ఉండాలి బిడ్డారా. ఈ రాత్రి ప్రభుని కలిగిన నీ జీవితంలో, ప్రభు కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో నేను ఎవరి గురించి ప్రార్థన చేస్తుంటానో తెల్లవారుజాన ఆయన నాకు ఫోన్ చేస్తాడు. మరలా తెల్లవారుజాన, అయ్యా ఈ వ్యక్తితో నా ప్రార్థన వినబడుతుందంటే, అయ్యా ఈరోజు ఆయన ఎలాగైనా ఫోన్ చేయాలా.
నర్సరా మాస్టర్ గారికి పెరలిస్ స్ట్రోక్ వచ్చింది. పాపం ఆయన ప్రార్థన చేయించుకుంటాడు ఇప్పుడు నా దగ్గర. చాలులు బట్టి ఏటో ఆయన మాస్టర్ గారు పని ఏంటో నాకు తెలియదయ్యా, ఒకసారి అని మాట్లాడాయంటే నేను తెల్లవారుజాను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఈ ప్రార్థన మందిలో ఆ సౌండ్ని పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు కదా అని. నాకు ఇష్టమైనది ఏంటి? నా ప్రార్థన వింటున్నామని దానికి జవాబేంటి? ఒక వ్యక్తికి నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తి తెల్లవారు లేసినంటే నాతో మాట్లాడాలా? హల్లెలూయా. బిడ్డ, నీకు కావలసిన అన్ని ఆయన ఇవ్వగలుగుతాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, నీకు ఇస్తాడు బిడ్డ. ఇది రెండో మాట. అడిగే విధానం నేర్చుకోవాలి. మూడో మాట చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏం అడిగినను. మూడవది ఏంటంటే మనము ఏం అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చాలండి. మనం ఏది అడిగినను, మనం ఏమేమో అడిగినను ఆయన ఏం చేస్తంటే ఇవ్వడానికి సామర్థ్యుడు. ఏదైనా నేను అడగమంటున్నాడు. ఈ రాత్రి 2వ రాత్రి ప్రార్థనలోకి వచ్చిన నీ జీవితంలో బిడ్డ, ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర ఉన్న నీ జీవితంలో ఈ మూడవది ఏంటంటే నువ్వు ఏమి అడిగినను నేను ఇస్తాను అంటున్నాడు నా ప్రభు. మాట తప్పని దేవుడు బిడ్డ, నా దేవుడు ఈ రాత్రి నా బ్రతుకులో నా జీవితాల్లో అలాగా జీవించండి మనము ప్రయత్నం చేయాలా. ఏమైనా అడగమంటున్నాడు, ఏమైనా అడగమంటున్నాడు, ఏమైనా అడగమంటున్నాడు, ఏమైనా అడగమంటున్నాడు. ఏమైనా అడగడానికి నువ్వు ఆయన పాదాల దగ్గర, ఆయన దైవ సన్నిధిలో అడగడానికి నీ కెపాసిటీ కూడా ఉండాలా. దేవుడి కార్యం చేస్తాడు. 4వదిగా ఎపిసిల్ రాసిన పత్రిక పౌలు అంటున్నాడు అనమాట, ఒక చక్కని మాట, చదవవసరం లేదని. అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా నేను ఇచ్చేవాడిని అన్నాడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అండి. అంటే నువ్వు ఊహించేదన్నీ కూడా ఆయన ఇవ్వడానికి సామర్థ్యుడు బిడ్డ. ఈ 4 పాయింట్లు నీ జీవితంలో ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన నీ జీవితంలో అడుగు వాటి కంటేను, ఊహించిన వాటి కంటేను ఆయన అత్యుత్తముగా ఇచ్చే తండ్రి ఉన్నాడు. ఈ 4 పాయింట్లు మళ్ళా ఈ 40 రోజుల్లో రెండో కోణం ఏంటంటే నీ జీవితంలో ఈ 4 కూడా నీకు కావాలి. నీకేది ఇష్టమో అడగమంటున్నాడు. అడిగితే నేను మీకు ఇస్తాను అంటున్నాడు. మూడవదిగా నీ జీవితంలో ఏమన్నాడు? మూడవదిగా నీ జీవితంలో ఏమన్నాడంటే మనం ఏమి అడిగినను ఆయన ఇస్తానంటున్నాడు. 4వదిగా నీవు ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఈ 40 దినాల్లో 4 పాయింట్లు నీ జీవితంలో పెట్టుకుంటే దేవుడు నీ పట్ల శక్తివంతమైన కార్యాలు చేస్తాడు బిడ్డారా. ఈ రాత్రి ప్రభు మీద ఆధారపడుతున్న నీ బ్రతుకులో, నీ జీవితంలో శిలువ శ్రమల్లో వచ్చిన నీవు ఆయన ప్రార్థన గదిలోను ఉండి మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో నీకు ఇష్టమైనది నువ్వు అడిగేది, నువ్వు ఏమి అడిగినను ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చేవాడు నా తండ్రి రాత్రి నీకున్నాడు. ఆ తండ్రి దగ్గర నువ్వు అడిగితే ప్రభు ఇస్తాడు. ఆ రోజుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక పాట పాడుతుండేవాడు నేను. ఏ పాట అంటే, నాకేమీ కావాలనో నీకు తెలియకున్నదా,
ఓ ఓ, నాకేమి కావలనో నీకు తెలియకున్నదా, దరిగానుక ఉన్నానయ్యా యేసయ్యా, శాంతి దూత నీవేనయ్యా, దరిగానుక ఉన్నానయ్యా యేసయ్యా, శాంతి దూత నీవేనయ్యా, ఆశ్రయంబునసగుమై ఆలోచనకర్త దిక్కు మాకు నీవే నయ్యా యేసయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, దిక్కు మాకు నీవే నయ్యా యేసయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, నీ స్తోత్రమునే చేసి నెమ్మదిని కోరాను, ఓ, 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 నీ స్తోత్రమునే చేసి నెమ్మదిని కోరాను, ఎన్నాళ్ళు సహించనయ్యా యేసయ్యా, ఎందాక ఆగనయ్యా, ఎన్నాళ్ళు సహించనయ్యా యేసయ్యా, ఎందాక ఆగనయ్యా, ఆశ్రయంబునొసగుమై ఆలోచనకర్త దిక్కు మాకు నీవేనయ్యా యేసయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, దిక్కు మాకు నీవేనయ్యా యేసయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా. హల్లెలూయా. ఎన్నాళ్ళయ్యా ఈ భూమి మీద నేను సహించాలి, ఎన్నాళ్ళయ్యా నేను నీతిగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉంటున్నానయ్యా, నాకే ఎందుకయ్యా ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు. మధ్యాహ్నకాలం ఒక తల్లి ఒక బిడ్డ సేవకుని ఎదురు ఏడుస్తుంది అనమాట. ఎందుకమ్మా ఏడుస్తున్నారంటే, నీతిగా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, కానీ నాకే ఈ శ్రమలన్నీ చుట్టుకుంటున్నాయి, నాకే ఈ కష్టాలన్నీ ఉంటున్నాయి, లోకానుసారంగా తిరిగి తప్పు మార్గంలో బ్రతికి తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నట్టు వారు బాగానే ఉంటున్నారు పాస్టర్ గారు. ఎంతగా ఉన్నా సరే నా జీవితంలో ఈ బాధలు ఈ కష్టాలు నా నుండి తొలగిపోకుంటున్నాయ్యా. బిడ్డ, ఈ రోజున ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన నీ జీవితంలో నా ప్రభు నమ్మదగిన దేవుడు, నువ్వు ఆయన ఎదుట ఏది అడిగినా ఇచ్చే తండ్రి ఉన్నాడు. ఈ రాత్రి ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, దేవుడు నిన్ను సహిస్తున్నావో లేదో అని చూస్తున్నాడేమో, ఈ బిడ్డ నా కొరకు కనిపెడుతుందో లేదో, ఈ బిడ్డ నా కొరకు ఏమండి దివరాత్రులు పరిశుద్ధంగా ఉండి నీతిగా బ్రతికి యథార్థంగా ఉంటుందని దేవుడు కనిపెడుతున్నాడేమో. ఆలోచించి బిడ్డ, ఈ రాత్రి నా దేవుడు ఇవ్వడానికి సామర్థ్యుడు, ఆయన మీద నువ్వు ఇంకా సంపూర్ణంగా ఆనుకోవాలి, పరిపూర్ణంగా ఆనుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో పాదాల దగ్గర కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటే అడుగుతే నేను ఇచ్చే సామర్థ్యుణ్ణి, శక్తిమంతుణ్ణి, బలవంతుణ్ణి. ఈ రాత్రి నువ్వు కృంగిపోవద్దు. ఈ రాత్రి నీకొస్తున్న శ్రమలు బట్టి కానీ, నీకొస్తున్న కష్టాలు బట్టి కానీ, నిన్ను సాతానుడు అనేక రకాలుగా హింసిస్తున్నా సరే నువ్వు పట్టు విడవకుండా పట్టుదలతో కలిగి ఈ 38 రోజులు ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చి ఈ ప్రార్థన మందిరంలో ఆయన పాదాలు తడిపి ఆయన పాదాల దగ్గర నువ్వు నిర్దోషగా దేవుని దగ్గర కనపరుచుకొని నువ్వు అడిగితే ఈ రాత్రి నా పరలోకపు తండ్రి ఆ పరలోక ద్వారాలు తెరిచి ఆ నిత్య కుడి చేతిలో సుఖములతో నింపుతాడు.
జీవితంలో, ప్రభు కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో ఒక్కరోజు ప్రార్థన చేసి, 2 రోజు ప్రార్థన చేసి పట్టు విడవద్దు బిడ్డ. ఏమాత్రం కురుకుపోవద్దు. నిన్ను సాతాను కూడా చేత కానివాడుగా చేస్తాడు. నిన్ను వాడు ఏంటంటే లోకాశలు చూపించి నిన్ను మబ్బులో పెట్టి నిన్ను తీసుకెళ్ళిపోతుంటాడు. నా ప్రభు పాదాలు తెరి రాత్రి 38 రోజులు నీ దగ్గర ఉంది బిడ్డ. నీ బలిపీఠాన్ని పాడు చేయాలని, నీ సమర్పణని వాడు విరగొట్టాలని చూస్తుంటాడు. కానీ పట్టు విడవకుండా ఆశతో ప్రభు దగ్గర దేవుడు పారించేస్తాడు. బిళ్ళారా, ఒక దైవజనుడు చెప్తున్నాడు, జార్జ్ ముల్లర్ అనే గొప్ప ప్రార్థనా పరుడైన తన జీవితం అంతా కూడా ప్రభు కొరకు సమర్పించి ఆయన అనాథ పిల్లల్ని 10,000 మందిని రోజు పోషించాలా. అలా పోషించాలంటే ఆయన ఎంతో గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఒక 5 పైసలు కూడా ఉండదు. ప్రార్థనలో నుండి అడుగుతుంటాడు దేవుని దగ్గర. అంత గొప్ప దైవజనుడు ప్రతిరోజు కూడా 10,000 మందికి భోజనం పెట్టి కన్నీరు కార్చి ప్రభు పాదాల దగ్గర ఆయన అడిగేది ఏమీ లేదు. కానీ ఈ అనాథ పిల్లలు ఎక్కడ రోడ్లంట ఆ తప్పు మార్గాల్లోకి వెళ్ళి పిల్లల రోడ్డు మీద పడిచేసిపోయినట్టు తల్లులు ఎంతో మంది ఉన్నారు బిడ్డారా. అంతేకాకుండా కొంతమంది ఎందుకు ఈ బిడ్డలని వదిలేస్తున్నట్టు వారు. జార్జ్ ముల్లర్ అలాంటి 10,000 మందికి ప్రతిరోజు పోషిస్తుంటే, ఈ రోజునంట ఏ స్థలములో గొప్ప ప్రార్థన యోధుడుగా ఆ యొక్క ఆశ్రయం కట్టాడో, ఇప్పుడంట అదే ఆశ్రయములంట మొన్న జరిగిన 1 నెల ముందు జరిగిన సంఘటన ఆయన ఆ ప్రాంతానికి వస్తే ఇప్పుడు ఆ స్థలములో అంట వ్యభిచారు పనులు జరుగుతున్నాయి అంట. ఎంత బాధకరం బిడ్డ, గుండె సాకైపోతుంది. ఆనాడు పితరులు దేవుని మీద ఆధారపడి వారు స్వలోపాల కోసం కానీ, వారి ఇష్ట కోరికలు తీర్చుకోవాలని కానీ, వారి ఇష్టానుసారంగా జీవించాలని కాదు, కానీ దేవుని పనిముట్లుగా ఉండి 1 రూపాయి కూడా వారు ఉంచుకోకుండా దేవుని కొరకే తనకిష్టమైన కార్యాలు చేసినట్టు గొప్ప దైవజనుడు ఈ రోజునంట ఆ బిడ్డ వెళ్ళి అంటున్నాడు, ఇలాంటి స్థలంగా మారిపోయిందనుకని బొయ్యమని ఏడ్చాడంట బిడ్డ సేవకుడు. ఎంత భయంకరం బిడ్డలారా. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున ఈ ప్రార్థన స్థలాల్లోకి వచ్చిన మీ జీవితాల్లో, ఈ ప్రార్థన మందిరంలో ఉన్న మీ జీవితాల్లోని మన స్వలోపాల కొరకు, మనం బ్రతకడానికి కొరకు, మన సుఖభోగాల కోసం ఉండాలని అనుకుని నేను దేవుని కొరకు ఏదైనా అడిగి దేవుని కొరకు ఏదో కార్యక్రమం చేయాలని ఒక ఆసక్తి ఈ రాత్రి నువ్వు కలిగి ఉండాలి బిడ్డ. ఈ రాత్రి మరలా నేను చెప్తాను, ఈ లోకములో నువ్వు ఏవి తీసుకుపోయింది లేవు. అన్నీ ఇక్కడే ఉండిపోతాయి బిడ్డ. అన్నీ ఇక్కడే ఉండిపోతాయి బిడ్డ. ఒకవేళ ఎప్పుడైనా సరే ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, పెద్ద బంగళా అని అనుకుంటే ఆ బంగళా అది నీది కాదు బిడ్డ. నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఎప్పుడు దేవుని ఎదుట అయ్యా ఇదిగో నా కొరకు పరలోక రాజ్యం సిద్ధపడి ఉందయ్యా అని ఎప్పుడు కూడా నువ్వు అతిశయించాలి. కానీ ఈ లోక ఆశల్లో మునిగిపోతున్న నీ జీవితంలో ప్రభు ఈ మంచి దినాల్లో అడగమన్నాడు కదా, నాకు ఇష్టమైన అడగమన్నాడు కదా అని నీ జీవితంలో ఏ రోజు కుమార్తె తల్లి ప్రేరేపించినట్టు అలాంటి అడిగితే నీ జీవితంలో పొందుకోలేవు బిడ్డ. జార్జ్ ముల్లర్ అదే అడిగాడంట, ప్రతిరోజు అయ్యా నా బిడ్డలకి 10,000 మంది బిడ్డలకి ప్రతిరోజు నాకు అన్నం కావాలయ్యా అని అడిగేవాడంట దైవజనుడు. మామూలు మాస్ కాదు. ఒక పిల్లల్ని పెంచడానికి మనం ఎన్ని తిప్పలు పడిపోతున్నామో, ఒక 2 పిల్లలు పుడితే మనం ఎంత నిన్ను తిప్పలు పడిపోందాం, నా తిప్పలు పడిపోందాం. ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక ప్రార్థనలో ఉన్నంటి శక్తి అడగమన్నాడు కాబట్టి అని ప్రభు అడగమన్నాడు కాబట్టి, ఏది ఇష్టమో అడగమన్నాడు కాబట్టి ఆ గొప్ప దైవజనుడు అడిగేవాడు. ప్రతిరోజు వేకునే లేచి మోకాల మీద ఉండి అడుగుతున్నాడు, నా బిడ్డలకు 10,000 మంది బిడ్డలకి ఈ రోజంతా ఆహారం దయచేయి ప్రభువా. బిడ్డ, ఈ రోజున అలాంటి ప్రార్థన శక్తి నువ్వు కలిగి ఉంటే ఎన్ని సంపాదించవచ్చు నువ్వు బిడ్డ. ఎంతమందికి 10 మందికి నువ్వు ఉపయోగపడేవాడు కూడా ఉండాలా.
ఒక 10 మందికి నువ్వు మేలు చేసేవాడుగా ఉండాలా, ఒక 10 మందిని రక్షించేవాడుగా ఉండాలా. నీ అంత నువ్వు బ్రతికితే అది లైఫ్ కాదు బిడ్డ, అది లైఫ్ కాదు బిడ్డ. నీ లైఫ్ అన్నది ఏంటంటే ఇతరులకి మంచి త్రోవ చూపించాలా, ఇతరులకు మంచి పనులు చేయాలి, ఇతరుల కొరకు నీకు కలిగితే నువ్వు సహాయం చేసేవాడుగా ఉండాలా. నీ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీ మట్టుకు నువ్వు బ్రతుకుతున్నావేమో, నీ స్వార్థాన్ని కూడా అడుగుతున్నావేమో. నో బిడ్డ, దాన్ని పోలీస్ స్టాప్ చెప్పి నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను, ఇతరులకు ఉపయోగపడే బిడ్డగా ఉంటాను, ఇతరుల కన్నీరు తుడిచేవారుగా ఉంటాను, ఇతరుల సమస్యల నుండి వారు పరామర్శిస్తానని ఆ తీర్మానం తీసుకోవాలి. జార్జ్ ముల్లర్ వలె బిడ్డ. ఒకసారి ఆలోచన చేయండి బిడ్డారా. ఈ ముగ్గురు అడిగింది కూడా వారి ఏమండి స్వార్థాల కొరకు అడిగారు బిడ్డ. ఈ రోజున ఈ 2వ దినంలో ఈ ఉపవాస కూడుకులో ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన నీవు మరొక వాక్యం ఏంటంటే, నువ్వు అడగక ముందుగానే ఏమన్నాడండి, అదే ఏమండి మత్తయి అన్నాడు, నీవు అడగక ముందుగా నీ అక్కర్లన్నీ కూడా చెప్పాలమ్మా, చెప్పాలా. నువ్వు అడగక ముందుగానే నీ అక్కర్లన్నీ ఆయనకి తెలుసు. అసలు నువ్వు నోట్లోండి ఆలోచన మాటిస్తావు కదా, అది ఇంకా నువ్వు రాక ముందుగానే అంతే తెలుసురా. మరి తెలిసిన దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏనాడు ఆయనకి ఇష్టమైంది అడిగావా? ఇప్పుడు వరకు నాకు ఇల్లు కట్టాలని అని ఆశ, నా పిల్లలు ఉద్యోగాల్లో ఉండాలనే ఆశ, నా పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు చేయాలని ఆశ, లేకపోతే నా పిల్లలు బాగుండాలని ఆశపడుతున్నావు. కానీ ఏనాడే నాకు ఇష్టమైంది ఏదైనా అడిగావా? ఏదైనా చేయగలుగుతున్నావా ప్రభు కొరకు? ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నావా ప్రభు కొరకు బిడ్డ? ఈ రాత్రి ఒక్కసారి ముగింపులోకి వెళ్ళిపోతున్నాను బిడ్డ. దేవుని చిత్తమైతే ఆ 4 పాయింట్లు ఉన్నాయి. రేపు ఆ 4 చెప్తాను. ఆయనకి ఇష్టమైనది ఏటేటి అడగాలో భక్తులు కొంతమంది అలాగా ఆయనకి ఇష్టమైనవి అడిగారన్నమాట. ఈరోజు నా జీవితంలో దేవునికి ఇష్టమైనది ఏదైనా అడగమన్నాడు అనుకొని ఊరిక రికార్డింగ్ ఏడాతే ప్రార్థన, ఊరిక ఏమండి అన్ని వరుస పెట్టి అడిగమన్నాడు పాస్ట్ అడిగమన్నాడు అనుకొని 40 రోజులు నీకు ఇటువంటి అన్ని 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 వరుస పెట్టి అన్ని అడిగతే ఏమని అది ఇష్టమేనా దేవునికి? నువ్వు అడగక ముందుగా నీ అక్కర్లన్నీ ఆయన తెలుసు కదా బిడ్డ. మరి ఆయనకి ఇష్టమైన నువ్వు అడగడానికి ప్రయత్నం చేయి. ఒకరోజు మదర్ తెరీసా కలకట్టాలో ఉంటుండగానే ఆ బిడ్డ ఆ కుష్టు రోగులకి ఆ బిడ్డకి హెల్ప్ చేయాలని ఒక నడి రోడ్డు దగ్గరకు వచ్చి, ఆమె కూడా ఒక ధనవంతుడి దగ్గరకు వచ్చి చేయి చాపితే కొద్ది సహాయం చేయండి, నా బిడ్డలు కుష్ఠరోగంతో ఉన్నారు, వారికి భోజనం కొరకు ఏమైనా సహాయం చేయంటే ఆ ధనవంతుడు ఏం చేశాడంటే కాండ్రకేసి ఉమ్మేశాడు బిడ్డ. ఆ కాండ్రకేసి ఉమ్మి చూసుకొని ఆమె కట్టుకునే తెల్ల వస్త్రం చూసుకొని ఆయన అలాగందరూ ఉంటుండగానే ఆ తల్లి ఇలాగా చెంగు తుడుచుకొని తల ఉంచుకొని పోయింది. ఏమి త్యాగం బిడ్డ! ఎవరి కొరకు అడుగుతుంది? తన కోసం అడగలేదు, తన స్వార్థం కోసం అడగలేదు బిడ్డ. కుష్ఠరోగులతో ఉన్న సమాజం ఎలవేసినంటే ఆ మనుషుల్ని ఆ బిడ్డల్ని పెంచాలి, పోషించాలి అని ఒక ఆతృతతో ఆ ధనవంతుడి దగ్గరకు వచ్చి అడిగితే ఆయన కాండ్రకిసి ఎవడో మనకు కలిగినంటి ఏంటి ఉమ్మే మనకే చెప్పండమ్మా తెల్లవద్దని లెగితే మనం కడుక్కున్న మొఖం మనకే అసహ్యం అవుతుంది. సొంత భార్య నా దగ్గరకు వచ్చి ఏమండి అనుకో, పాసముఖంతో నా దూరంగా వెళ్ళి అంటాం. అవునా కాదు బిడ్డలారా? మరి అంత కచ్చిడాతో ఆ ఉమ్ము చేయి పట్టి అడిగితే ఆ కాండ్రకి అంత ఉమ్మేస్తే ఆ బిడ్డ అలా చక్కగా దేవుని ప్రేమ అన్న దీంతో చూపించి వెళ్ళిపోతుంది బిడ్డ. ఆ ప్రేమ తను ఏం చేసిందంటే స్పందించింది. ఆ స్పందన రాబోలికి అప్పుడు ఆ అమ్మని పిలిచి అన్నాడు, అమ్మా ఇంతగా నేను ఒక మూర్ఖత్వంతో నేను ఈ పని చేస్తే నన్ను అడుగుతున్నావే, నువ్వు నన్ను అడిగేదానికి నేను ఇంత సీరియస్గా నీ మీద ఇంత రియాక్షన్ చేసినా సరే నువ్వు ఎంత శాంతిగా వెళ్ళిపోతావు అంటే దేవుడు నన్ను ఆ ప్రేమతో నింపాడండి. ఆ దేవుని ప్రేమ ఉండబట్టే, దేవుని ప్రేమ నేను అద్దుకోబట్టి ఈ రోజున నువ్వు ఉమ్మి వేసినా సరే నేను తుడిచి వెళ్ళిపోతున్నాను. నాకు అలాంటి ప్రేమ నా ప్రభు ఆ మనసు ఇచ్చాడని ఆ ఎదుటి చెప్తే, దేవుని ప్రేమ చెప్తే ఆయన వెంటనే మారిపోయి తనకు అవసరత తీర్చాడు బిడ్డ. ఈరోజు కూడా ఈ 2వ రోజున సిలువలో ఏలాడిన నా ప్రభు ఈ సిలువ శ్రమలో ఉన్న నీవు నేను కూడా మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి తన అమూల్యమైన
రక్తము నిన్ను నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి ఎన్నిక లేని మనలను, విలువ లేని మనలను, సమాజంలో గుర్తించలేని మనలను మనల్ని దేవుని బిడ్డలుగా గుర్తించి తన ప్రేమను మనం కనుపరుచినప్పుడు ఇతరులకు తన ప్రేమను మనం ఏం పంచగలుగుతున్నాం? ఏమి ప్రేమ చూపిస్తున్నాం బిడ్డలారా? నా ప్రభు కొరకు ఆ త్యాగము చేసిన నీ జీవితంలో ఒక మదర్ టెరెసా, నాకు దేవుని ప్రేమ నింపడు కాబట్టి ఆ ఉమ్మే నా జీవితంలో ఒక పువ్వుగా మారింది అంటుంది బిడ్డ. ఈ రోజున దేవుడు నిన్ను అలా ప్రేమిస్తుంటుంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంటే, ఆయన ప్రేమ పొందుకొని ఈ రోజు నువ్వేం చేద్దామంటే నీ స్వలాపాల కొరకు, నీ స్వార్థం కొరకు, నువ్వు బ్రతకడానికి కొరకు, లేకపోతే నువ్వు ఏదో జీవించడానికి, నువ్వు ఏదో సంపాదించడానికి అడుగుతున్నావు. కానీ అయ్యో, నేను దేవుని ప్రేమను పొందుకున్నాను, నేను ఇతరుల కొరకు నేను ఏమైనా చేయగలుగుతున్నానా? ఇతరుల కొరకు నా దేవుని ప్రేమను నేను కనుపరుచుకోగలుగుతున్నానా? ఒక్కసారి రాత్రి నీ జీవితంలో ఆ ప్రేమ నీకు కావాలి బిడ్డ. ఆ ప్రేమ, దేవుని ప్రేమ ఎప్పుడైతే నింపబడతావో నీకు లోకములు అన్నది కూడా వ్యర్థం చేసుకుంటావు బిడ్డ. ఈ రోజులో ఆ ప్రేమ మేడు పిలుస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరుగరుగా వీరిని క్షమించయ్యా అన్నాడు. కొట్టినా, తిట్టినా, మొక్క మీద ఉమ్ము వేసినా, కొరడా దెబ్బలు కొట్టినా, అవమానం చేసినా తన ప్రేమను కనపరుచుకుంటాడు బిడ్డ. ఈ 40వ రోజున మరలా నువ్వు ఉదయించాలని, నువ్వు పుష్పించాలని, నువ్వు సిగరించాలని, మోడి బారిపోయిన నీ జీవితము వికసించలేని పరిస్థితిలో మోడి బారిపోయిన నీ జీవితాన్ని మరలా నా ప్రభు వికసించాలని 40 రోజులు ఈ ప్రార్థన మందిలో నీ ప్రభు తీసుకొచ్చాడు. మరొకసారి నువ్వు సిగరించి, నువ్వు ఫలించి, అభివృద్ధి పొంది విస్తరింపచేయాలని నా దేవుని యొక్క కోరిక బిడ్డ. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయ బిడ్డ. ఏది ఇష్టమో, నీకేది ఇష్టమో అని అడగమంటే నీకు కావలసిన అన్ని అడగడానికి ఇక్కడ నువ్వు వస్తున్నావు. కానీ నిజంగా దేవుని ప్రేమ పొందుకొని ఆయనకి ఇష్టమైన పనులు చేస్తాను, ఆయన కొరకు నేను బ్రతుకుతాను, ఆయన కొరకు జీవిస్తాను. ఉన్న 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మహా ఇంకా ఉంటే ఏమంటే ఒక 10-20 సంవత్సరాలు మనం అందరం చనిపోతాం బిడ్డలారా. ఏది లోకం నువ్వు వట్టిగది లేదు కానీ ఆయన ప్రభు కొరకు ఏదైనా ఒక పని చేయాలా, దేవుని కొరకు ఏదైనా ఒక కార్యాలు చేయాలా, నీ టాలెంట్ దేవుని ఎదుట కనుపరచాలా, నీ టాలెంట్ ఇతరుల ఆత్మలు పట్టే బిడ్డగా ఉండాలి బిడ్డ. ఈ లోక సంపదల కన్నా ఈ భూమి మీద అడుగుతాడు దేవుడు, నువ్వు నేను లోకంలో పంపించను కూడా, నా కొరకు నువ్వు ఏమి చేసావు, నా కొరకు నువ్వు ఏమి సంపాదించావు అని సింహాసనం మీద అడిగినప్పుడు నువ్వు ఏమి సమాధానం చెప్తావు బిడ్డ? ఇక్కడ ఆకులతో ఉన్నా పర్వాలేదు, ఇక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇక్కడ ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో మనకు గెలువు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ దేవుని కొరకు నువ్వు అలాగా బ్రతితే దేవుడి కార్యం చేస్తాడు. ఒకసారి ఆలోచించి, ఆ ప్రేమమేడు పిలుస్తున్నాడు. ఎంతగా పిలుస్తున్నాడంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అపరాధాలు చేసినా, ఎన్ని మోసపుత్తులు చేసినా ఇంకనూ ఆ పాపంలో ఉండిపోతుండు, ఇంకా పాప తలంపులో ఉండిపోతుండు, ఇంకా పాపములో ఉంటూ ఇదే మజా, ఇదే సంతోషము, ఇదే ఆనందం అన్న తండ్రి, నా ప్రభు నువ్వు పడుకున్న తప్పొచ్చి బిడ్డ నిన్నెంతగా ప్రేమిస్తున్నాను రా, నిన్నెంతగా నిన్ను ప్రేమిస్తున్నాను రా, ఇంకా నువ్వు నా ప్రేమ నువ్వు అందుకోలేకపోతున్నావు రా. నా ప్రేమ నీలో కనుపరుస్తున్నా సరే నా ప్రేమ నువ్వు పొందుకోలేకపోతున్నావని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎవరండి? ఒక కన్న బిడ్డే మన ఎదురు తప్పు చెప్తుంటే, మనకిష్టమని అడుగుతుంటే గసురుతాం బిడ్డ. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త ఈ రోజు వరకు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు బిడ్డ. ఎవరు అలా నేను ప్రేమించేవారు? ఎవరు నేను అలా ప్రేమించేవారు? నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని మోసము చేసినా, నువ్వు నటు రోడ్లో ప్రయాణం చేస్తున్నా సరే నిన్ను ఎటువంటి అపాయం రాకుండా ప్రభు కాపాడుతున్నాడే. ఆ కాపాడిన తండ్రికి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించే. ఈ రోజున నాకు తెలుసు, నేను ఒకరోజు చనిపోతాను, నాకు తెలుసు, నాకు మరణం అన్నది ఉన్నది నాకు తెలుసు. బ్రతికిన నా జీవితంలో దేవుని కొరకు ఏదో ఒక పని, ఏదో ఒక ఆశ చేయాలా. ఈ సంఘానికి కావాల్సింది ఒక స్క్రీన్ కావాలని ప్రభు దగ్గర అడిగాను బిడ్డ. ఒక స్క్రీన్ మనకుంటే మందిరానికి చాలా బాగుంటుంది అన్నప్పుడు దేవుడు నా ప్రార్థన విని ఒక వరియవర సహోదరులు కలిపించి, పాస్టర్ గారు 10,000 రూపాయలు తీసుకోండి, మీరు చెయ్యండి. సరే ఆలోచన చేద్దాం. ఈ రాత్రి బ్రతకాము అంటే కాదండి, ఆ బ్రతుకుని విలువను, అందుకే దేవుడు పాట పాడాడు కదండి, నీ వల్లే పాపిని ప్రేమించిన వారెవరు,
పాపికై ప్రాణమే త్యాగమే చేసావు. ఆ నీవలే పాపిని ప్రేమించిన వారెవరు? పాపికై ప్రాణమే త్యాగమే చేసావు. నీ ప్రాణం కంటే పాపులే మేన్నయ్యా, నీ ప్రాణం కంటే పాపులే మేన్నయ్యా. ఎందుకింత ప్రేమ నాపై దేవా, ఎందుకింత ప్రేమ నాపై దేవా. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. ఎందుకయ్యా నా మీద ఈ ప్రేమ? ఎందుకయ్యా ఈ ప్రేమ? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎప్పుడైనా నీ బ్రతుకులు ఆలోచన చేశావా? అంతగా నేను ఆయన ప్రేమిస్తున్నాడే. ఇప్పటికీ ఆయన ప్రేమ పొందుకోలేకపోతే మన జీవితం యొక్క గతి ఏమవుతుంది బిడ్డ? నీ ఎదుట నా ప్రభు ఉన్నాడు, నీ ఎదుట నా ప్రభు ఉన్నాడు. నీ ఎదుట నా ప్రభు ఉన్నాడు బిడ్డ, సమర్పించుకో. జార్జ్ ముల్లర్ తనకిష్టమైనది అనాథ బిడ్డలో పెంచుతాను నేను. మదర్ తెరీసా కుష్ఠరోగులు పరిచర్య చేయాలని అడిగింది. ఈ రాత్రి నువ్వు నీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు. తీర్మానం తీసుకుంటే నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఒక్క సెకండు నువ్వు కళ్ళు మూసుకో. మహోన్నతుడా యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి మా బిడ్డలో తీర్మానం తీసుకొని అడగమన్నావని మాకిష్టమైన అడు లోకంలో అడగకూడదయ్యా. నీకిష్టమైనది మేము చేయాలయ్యా. నీకిష్టమైన మేము అడిగే బిడ్డలుగా చేయండి. ఏదో రెండవ రాత్రి మా బిడ్డలందరూ దర్శించండి. విత్తబడే మాటలు మన హృదయంలో ఫలింపచేయండి. లైవ్లో చూస్తున్న బిడ్డలు దర్శించు నాయన. ఈ వర్తమానం ద్వారా వారి హృదయాలు గొప్ప కదిలిపోబడును గాక. వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగును గాక. ఈ రాత్రి రెండవ రాత్రి బట్టి మా బిడ్డలందరి రాత్రి దర్శనం కలుగును గాక. ఈ రాత్రి వారి జీవితాల్లో గొప్ప మార్పు కలుగును గాక. నీ కొరకు సాక్షులుగా నిలబడను గాక. మా ప్రార్థన విని నాయనా, అడగమన్నామని ఏ రోజు కుమార్తె ఒక పాస్టర్ గారి యొక్క తలను అడిగిందయ్యా. అడగమన్నదని కాలేబే కుమార్తె భూమి అడిగిందయ్యా. అడగమన్నామని సొలొమోనుకి జ్ఞానం అడిగాడయ్యా. ఈ రాత్రి మేము జార్జ్ ముల్లర్ వలె, మదర్ తెరీసా వలె నీకు ఏది ఇష్టమో అది అడిగే జీవితాలు మాకు ఇవ్వండి. మందరుదలో ఈ వర్తమానాన్ని ఫలింపచేసి నీ నామమును మహిమ తెచ్చుకొని మా కుటుంబాలకి గొప్ప దైవ దీవెనలు ఆశీర్వాదాలు కలుగునుగా. కానీ రేపటి కొరకు మా బిడ్డలందరూ సిద్ధపాటు చేసి ఆ పుణ్య శుక్రవారం నాన్న నిన్ను దర్శించే భాగ్యం మాకు ఇవ్వండి. యేసుక్రీస్తుని మడుచున్నాము తండ్రి. లోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారనేడు మాకు దయచేయండి. మరణస్థులు క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. మమ్మల్ని శోధులు తేక
దుష్టుని తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, యేసు నామమే ఇచ్చాం, సిలువ రక్తమే ఇచ్చాం. వాదిగలంతా నాశనం, ప్రభు యేసునామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధిని సావాసమును ఈ రాత్రికాల ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాల పట్లను, జన్మదినం చేసుకున్నట్టు అమూల్య భవిష్యత్తు పట్లను, సార్వత్రిక సంఘాలపై, సకల పరిశుద్ధులపై సదా తోడే ఉండి సహాయం చేయునుగాక. ఆమేన్. యూట్యూబ్ చూస్తున్న బిడ్డలు దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్.